తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియను ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 6 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ దృష్టి సారించారు. ఇక ఈ విచారణలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలకు కూడా ఆయన తాజా నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పునకు సంబంధించి మరిన్ని వివరాలను సమర్పించాలని ఈ నోటీసుల్లో కోరారు. ఇక స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. గతంలో స్పీకర్ పంపిన నోటీసులకు ఈ 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సమాధానాలను సమర్పించారు. ఇక ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద, చింత ప్రభాకర్ గత సోమవారం అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డికి ప్రతి వివరణను అందజేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు చట్టం నుంచి తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారు దొంగలుగా మిగిలిపోయారని వారు వ్యాఖ్యానించారు. రెడ్డి ఓటుకు నోటు కేసులో మూటలతో దొరికిన తప్పించుకున్నారు. మేము తప్పించుకోలేమా అని వీరు అనుకుంటున్నారు. ఇక్కడ తప్పించుకున్న న్యాయస్థానం ముందు తప్పించుకోలేరు. వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే తీర్పు చెబుతారని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఇక స్పీకర్ తాజాగా నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. నిజామాబాద్ జిల్లా కోతగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళనలు చేపట్టారు. తమకు బిల్లులు రావడం లేదని, ఇళ్లు నిర్మించుకోవడానికి పొలాలు అమ్మి అప్పులు తెచ్చుకున్నామని, కానీ ఆ అప్పులు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో 2 మహిళలు ఇంటి నిర్మాణం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఇతర బాధితులు కలిసి వారిని కాపాడారు. అనంతరం ఈ సమస్యపై సుమారు 50 మంది బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయ్యాయని, వ్యక్తిగత స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నామని, అయితే ఇప్పటి వరకు బిల్లులు రాలేదని వాపోయారు. బిల్లుల కోసం గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హౌసింగ్ అధికారులను, స్థానిక నేతలను సంప్రదించినా ఎలాంటి పరిష్కారం దొరకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ బాధితుల సమస్యను పరిష్కరించకపోవడం దారుణమని బాధితులు ఆరోపించారు. వీళ్ళు రాజేందర్ రెడ్డిని కనుక ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎవరి కాడు ఉన్నాయి బయట. ఇప్పుడైతే కాదు అంటే ఇప్పుడు మొన్న సార్తో మేము కూడా చేసిన డిస్కషన్ చేసి ఆయనకి ఇచ్చారు కాంట్రాక్టర్ పద్ధతి 200 ఫస్ట్ విడత 60 వచ్చింది. ఫస్ట్ 50, తర్వాత 60, 110, తర్వాత 200 ఇల్లు ఆయనకి ఇచ్చింది. 180 రాజేందర్ రెడ్డికి 20 10 లక్షలు వీళ్ళందరూ రాజేందర్ రెడ్డి బాబా 20 10 లక్షలు మైనార్టీ 10. 4 సంవత్సరాలు అవుతుంది. మరి మాకు పొలం లేదు, అమ్ముకున్నాము, ఏం లేదు. మాకు బాధ అయ్యి మేము మందుల తీసుకొని తాగుదామని తాగుతుంటే మా పక్కన నచ్చి కొట్టేసిండు. మరి మాకైతే బాగా ఇబ్బంది అవుతుంది. మరి బిల్లులు ఎందుకు రాకొచ్చినాయి? కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి నాకైతే 2 బిల్లులు వస్తాయి. 2 బిల్లులు 3 బిల్లులు వచ్చినాయి. లేని వాళ్ళకు అందరికి, కొంతమందికి అయితే 4 బిల్లులు వచ్చినాయి, కొంతమందికి 5 వచ్చినాయి. మాకైతే 2 3 వచ్చినాయి. మరి ఎందుకు రాకొచ్చినాయి? పోచారం దగ్గరికి పోయి కలిసినాము, సర్పంచ్ దగ్గరికి పోయి కలిసినాము, లక్ష్మణ్ అన్నకు అడిగినాము, ఎంతమందికి అడిగినా గానీ వస్తాయి బిల్లులు వస్తాయి అని అంటారు. కానీ ఇప్పటి వరకు రాకొచ్చినాయి. ఇక్కడ కాలేజీలో మీటింగ్ ఉంటే కూడా అక్కడికి వెళ్ళినాము, వెళ్తే వస్తాయి. మరి ఒక 1 నెల రోజులు అన్నాడు. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది. రాకొచ్చినాయి. మరి ఎట్లా మా బాధ్యత ఎట్లా అని మరి ఇక్కడ వచ్చినాం, మండలానికి వచ్చినాం. మరి అని 4 సంవత్సరాలు అవుతుంది. మరి మాకు పొలం లేదు, అమ్ముకున్నాము, ఏం లేదు. మాకు బాధ అయ్యి మేము మందుల తీసుకొని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు తనపై నమోదైన 3 వేర్వేరు క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
గతంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరీష్ రావు పాప పరిహార పూజలు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రుణమాఫీ హామీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రిలో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ హరీష్ రావు ఈ పూజలు చేశారు. అయితే ఆలయ నిబంధనలను ఉల్లంఘించి గుడిలో రాజకీయ కార్యక్రమం నిర్వహించాలని ఆరోపిస్తూ ఆలయ ఈవో భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సునీతపై కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆలయ ఈవోను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. ఇక బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులోనూ హరీష్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హరీష్ రావు, ఆయన అనుచరులు తనను బెదిరించారంటూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకుడు మెట్టు సాయి ఫిర్యాదుతో కరీంనగర్లో నమోదైన కేసును కూడా రద్దు చేయాలని హరీష్ రావు మరో పిటిషన్ వేశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు ఇప్పటికే పూర్తయి ట్రయల్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైనందున నేరుగా ఆ ఛార్జ్ షీటును సవాల్ చేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని హరీష్ రావుకు హైకోర్టు సూచించింది. యాభై 22 ఏళ్ల బ్రిటిష్ మహిళ మిషెల్ విల్సన్ ఘోరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. టునీషియాలో విహారయాత్రలో ఉన్న ఆమె సౌత్సేలో పారాసైలింగ్ సమయంలో లైంగిక వేధింపులకు గురైంది. ఆకాశంలోకి ఎగిరాక పారాసైలింగ్ ఆపరేటర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఏడ్చింది. తనను సెక్సువల్ గా హరాస్ చేశాడని, ఆ సమయంలో అరబిక్లో ఏదో మాట్లాడాడని చెప్పింది. కిందికి దిగాక ఏడుస్తూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విల్సన్ ముందుగా తన స్నేహితుడితో పారాసైలింగ్ చేద్దామనుకుంది. కానీ వాతావరణం సపోర్టు చేయకపోవడంతో ఇద్దరు వేరువేరుగా ఆపరేట్లతో వెళ్లారు. తనకు 17 ఏళ్లు కూతురు, 16 ఏళ్ల కమలలతో కలిసి ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేస్తుండగా ఇలా జరిగిందని తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారణమైన నిందితునిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.